సంవత్సరం బండి లేవు 4 సార్లు వస్తారు కాళ్ళు కూర్చుంటాను లైన్ కూర్చుంటానా కేసీఆర్ ఉన్నప్పుడు బత్తాలు దొరికినాయి 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మేము ఎందుకు అంత బాధ వచ్చింది మీకు? మాకు ఎందుకో బత్తాలు దొరుకుతలేవు బస్తాలు దొరుకుతలేవు నేను నడుచుకుంటే తిరగ కలకలు బయటపడతాను ఇక్కడ నుంచి బస్ స్టాండ్ 3-4 కిలోమీటర్లు ఉంటుంది ఆ నుంచి నడుచుకుంటూ రావాల్సిందే ఏం మారాదన్న బండి ఆపుతా ఎక్కుతానో లేకపోతే లేదు లేదు నాకు గోస అవుతుంది మార్పు అన్నారు రైతును రాజు చేస్తామన్నారు ఏది రాజు లేదు ఏం లేదు నాకు గోస. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ముందష్ట పరిపాలన ఇది ముందష్ట పరిపాలన ఎందుకట్లా కేసీఆర్ 10 ఏళ్ళు ఏకదాటికి ఇచ్చిన బత్తాలు నా గోస సుతన ముడుతుంది ఏడు చేసి రాజీనామా ఇస్తా ఇట్లా వయసులోకి ఇక నా శాత కాదు. అప్పుడు కేసీఆర్ ఉన్న పరిస్థితులు అయితే చేద్దును కానీ ఇప్పుడైతే ఇబ్బంది అవుతుంది సాబ్ అవుతుంది. ఎట్లా మీకు రైతు భరోసా 7,500 అన్నాడుగా అసలే తెలియదు ఇప్పుడు యాసింగ్ 0 వానకాలం 0 వాడు కేసీఆర్ డిసెంబర్ రాగానే ఇచ్చేది జూన్ రాగానే ఇచ్చేది కానీ ఏమి ఇస్తలేడు. ఇన్ని పరిస్థితులు ఉంటే రైతు ఎట్లా బతకాలి? వచ్చే గాలిలో పోతాడు ఇక 2 నెలలకైతే పోతాడు 2 నెలలకైతే పోతాడు 2 సంవత్సరాలకు మరి 5 ఏళ్ళు ఉంటాడు ఇంకో ఉండడు మొత్తం 10 ఏళ్ళు మనదే అంటుండే కాదు ఇక కాదు అంతేనా? కాదు ఇట్లా లైన్లో నిలబడ్డ అందరూ యూరియా కోసం కాదు రాజకీయాలు చేసేటంటాడు. ఎక్కడదండి రాజకీయాలు చేస్తారు ఇలా మక్కతో వేసి పాటు చేసినాం మొక్కజొన్న వేసిరా ఆడికి పోతే లింకు పెడతాడు 500-300 1000 రూపాయల మంది ఇస్తాడు ఖర్చులు ఎక్కువైతాయి మరి ఆ ఖర్చులు తగ్గట్టు మొక్కజొన్నకు రేట్ అని ఉంటుంది రేట్ అంటే ఇక గట్టిన మొక్కజొన్నకు ఒకటే ఉన్నది అన్నిట్లో లాస అంతేనా? ఇక కూర్చుంటాను కాలు కూర్చుంటావా ఆయన బతిరాయన లైన్లో నిలబడి బదిలైన ఎప్పుడు నిలబడ్డావా 10 ఏళ్ళలో ఇట్లా ఎన్నో నిలబడి